ఈ రిజల్ట్ చూసి చాలామంది షాక్ అయ్యారు. అట్ ద సేమ్ టైం హర్ట్ అయ్యారు కూడా. అసలు ఎమాన్యుయల్కి 4th ప్లేస్ రావడం ఎంతవరకు న్యాయం? ఈ వీడియోలో ఎమోషనల్గా కాకుండా క్లియర్గా అసలు ఎందుకు ఇలా జరిగిందో, ఎక్కడ తప్పు జరిగిందో మాట్లాడదాం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇంత సక్సెస్ అవ్వడంలో ఎమాన్యుయల్ ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సీజన్ని తన ఒంటి చేత్తో పైకి లేపాడు. హౌస్లో ఆల్రౌండర్ అంటే మనందరికీ నోటి ముందుకు వచ్చే పేరు ఎమాన్యుయల్. టాస్క్ల విషయానికి వస్తే ఎమాన్యుయల్కి హైయెస్ట్ విన్నింగ్ రేట్ ఉంది. ఫిజికల్ టాస్క్లో డెమాన్ పవన్ అండ్ కళ్యాణ్ లాంటి వాళ్ళతో పోటీపడి గెలవలేక కొన్ని ఓడినా, ఏ టాస్క్లో కూడా మరీ దారుణంగా అయితే ఓడిపోలేదు. బయట కళ్యాణ్ అండ్ తనూజ హవా చూసి తను విన్నర్ అని ఎవరు అనుకోకపోయినా టాప్ 3లో పక్కా ఉంటాడని అనుకున్నారు. కానీ 4th ప్లేస్లోనే ఎలిమినేట్ అవ్వడానికి ఇప్పుడు నేను చెప్పే కొన్ని కారణాలు కావచ్చు. నెంబర్ 1, 9 వారాలు వరుసగా నామినేషన్స్లో లేకపోవడం వల్ల స్ట్రాంగ్ ఓటింగ్ సెక్షన్ ఫామ్ అవ్వలేదు. నెంబర్ 2, ఫైర్ స్టార్మ్స్ వచ్చాక రెబల్స్ టాస్క్లో గౌరవ్తో జరిగిన గొడవ వల్ల ఎమాన్యుయల్ కొంచెం సెల్ఫిష్ అని అందరి మనసులో నాటుకుంది. ఆ తర్వాత వీకెండ్ ఎపిసోడ్లో తన లవర్ నుండి ఆడియో మెసేజ్ వినొచ్చని ఆఫర్ ఇచ్చారు. కానీ ఆ ఆడియో మెసేజ్ వినాలంటే గౌరవ్కున్న బిగ్ బ్లెస్సింగ్ పవర్ని తీసేయాలని కండిషన్ పెట్టారు. ఎమాన్యుయల్ గౌరవ్ బిగ్ బ్లెస్సింగ్ పవర్ని తీసేసి ఆడియో మెసేజ్ విన్నాడు. మిగతా వాళ్ళకి కొన్ని ఆఫర్స్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ పక్క వాళ్ళ కోసం ఆఫర్స్ని సాక్రిఫైస్ చేశారు. ఎమాన్యుయల్ అలా చేయకపోయేసరికి ప్రజల్లో తన సెల్ఫిష్ అనే భావన ఇంకా బలపడింది. ఎమాన్యుయల్ అలా చేయడం కరెక్టే, తను చెప్పిన రీజన్ కూడా కరెక్టే. ఎందుకంటే ఆ పవర్ని ఎలా వాడాలో గౌరవ్ క్లారిటీ లేదు. నెంబర్ 3, టికెట్ టు ఫినాలే ఫైనల్ టాస్క్లో రీతు మీద కళ్యాణ్ గెలిచి టికెట్ టు ఫినాలే కొట్టడం. ఇది ఎందుకు ఒక రీజన్ అయ్యిందని చెప్పానంటే, రీతు ఎలిమినేట్ అయ్యాక డెమాన్ పవన్ హౌస్లో ఉండే విధానం మారింది అండ్ తన ఓటింగ్ అమాంతం పెరిగిపోయింది. కళ్యాణ్ టికెట్ టు ఫినాలే కొట్టకపోయినా తనకు పెద్ద నష్టం జరిగేది కాదు, ఎందుకంటే తను అప్పటికే ఓటింగ్స్ ప్రకారం విన్నర్ రేస్లో ఉన్నాడు. కానీ ఆ ఫైనల్ టాస్క్లో రీతు గెలిచి ఉంటే, టికెట్ టు ఫినాలే కొట్టుంటే మాత్రం కథ వేరేలా ఉండేది. సంజన గారికి రీతు కంటే ఎక్కువ ఓటింగ్ ఉన్నప్పటికీ రీతు టికెట్ టు ఫినాలే కొట్టింది కాబట్టి ఆవిడ ఎలిమినేట్ అయిపోయేవారు. సో టాప్ 5లో రీతు అండ్ డెమాన్ పవన్ ఇద్దరు ఉంటుంటే డెమాన్ పవన్ ఎప్పటిలాగానే ఉండేవాడు. ఓటింగ్లో తనకి ఆ బూస్ట్ కూడా వచ్చుండేది కాదు. సో ఎమాన్యుయల్ ఖచ్చితంగా టాప్ 3లో ఉండేవాడు. మరి ఏం చేస్తాం, అలా జరగలేదు. కానీ డెమాన్ పవన్ ఆల్సో డిజర్వ్స్ టాప్ 3. బిగ్ బాస్లో బయాస్డ్ ఎడిటింగ్ జరిగిందా, ఎమాన్యుయల్ని కావాలని ఎక్కువ చూపించలేదా, ఆర్ వేరే కంటెస్టెంట్స్ని కావాలని హైలైట్ చేశారా అని సోషల్ మీడియాలో చాలా చర్చలు జరుగుతున్నాయి. అవేవి నేను కన్ఫర్మ్గా చెప్పలేను, కానీ కళ్యాణ్ అండ్ తనూజకు ఉన్నంత ఓటింగ్ మాత్రం ఎమాన్యుయల్కి లేదు. సో తను విన్నర్ ఆర్ రన్నర్ అవ్వలేడు. బట్ స్టిల్ టాప్ 3లో ఉంటాడు అనుకున్నాం. అన్ఫార్చునేట్లీ అలా జరగలేదు. దానికి కారణం కొన్ని మనం మాట్లాడుకున్నాం. సోషల్ మీడియాలో కొందరు నెక్స్ట్ సీజన్ నుండి బిగ్ బాస్ చూడడం ఆపేస్తాం, బిగ్ బాస్ ఎమాన్యుయల్కి అన్యాయం చేశాడని అంటున్నారు. ఇంకా చాలామంది చాలా రకాలుగా అంటున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ రిజల్ట్ న్యాయమేనా, లేదా ఎమాన్యుయల్కి ఇన్జస్టిస్ జరిగిందా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.